మరి ప్రవళిక సార్. మా ఏజ్ 28 years old. నిజామాబాద్ నుంచి సార్ నేను. హిందూ చైతన్యం లెవెల్ 1 సార్ నాది. ఇక్కడికి రావడానికి ఫస్ట్ మా కజిన్ శైలజ గారు రిఫర్ చేశారు సార్ నన్ను. అయితే తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. అంటే నార్మల్ గా తను ఎక్కడ కూడా ఇట్లా స్టేబుల్ గానే తీసుకోకపోతుండే ఏది కూడా నిర్ణయాలు. సో ఆమెను చూసిన తర్వాత 24 days తర్వాత నేను అబ్జర్వ్ చేసిన నేను ఇట్లా చేస్తున్నాను. ఫస్ట్ నాకు చెప్పలేదు సార్ తను. దాని తర్వాత నేను తనని అబ్జర్వ్ చేసిన తర్వాత నువ్వు ఏదో చేస్తున్నావు చెప్పు అని అంటే అప్పుడు నేను వెళ్ళినప్పుడు సడన్ గా వెళ్ళినప్పుడు ఆమె మెడిటేషన్ లో కూర్చుంది. కూర్చున్నప్పుడు అప్పుడు నాకు చెప్పింది సార్. చెప్తే నేను కూడా చేస్తాను అంటే ఆమె ఏమన్నదంటే ఫస్ట్ నీకు చిన్న పాప ఉంది వద్దు అంటారు సారు, నువ్వు అసలు చెయ్యొద్దు అని చెప్పింది. అయితే నేను ఫస్ట్ మీకు అడిగిన క్వశ్చన్ కూడా అదే సార్. అంటే నాకు చిన్న పాప ఉంది సార్ నేను చేయగలుగుతానా ఇది అని అడిగాను. సో మీరైతే చెయ్యమన్నారు. అక్కడైతే నేను చాలా హ్యాపీ సార్. ఇక నాకు హెల్త్ కండిషన్ అయితే ఇక్కడికి వచ్చినాక నార్మల్ గా నాకు మైగ్రేన్ ఉంది సార్. ఆ, ఇప్పుడైతే కొంచెం క్యూర్ అయింది. డస్ట్ ఎలర్జీ ఉంది. అవి కూడా క్యూర్ అయింది. స్కిన్ అయితే నార్మల్ గా నాది జర్నీ చేస్తే ఒకలాగా ఉంటది, ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటది, బయటకు వెళ్తే ఒకలాగా ఉంటది కదా సార్. ఇంకా మళ్ళీ నేను రీసెంట్ గానే డెలివరీ అయినా సార్. ఇంకా బాడీ అనేది బెల్లి అనేది పెరుగుతది సార్. కానీ నాకు అట్లాంటిది ఏమీ లేదు. చాలా అంటే చాలా క్యూర్ గా ఉంది సార్. ఇంకా ఐదైతే ఏం ప్రాబ్లం లేదు సార్. అంతా బానే ఉంది. బాడీ అయితే చాలా స్ట్రెంగ్త్. అంటే నార్మల్ గా నేను పూట ఒక టిఫిన్ చేసి ఉండేదాన్ని. కానీ అది టిఫిన్ కూడా చేయకుండా ఉంటున్నానంటే చాలా గ్రేట్ సార్. ఇంకా అందరు అన్నారు అంటే బయట నేను అంటే ఈవెన్ మా కజిన్స్ కూడా నువ్వు ఫీడింగ్ చేస్తావు అసలు నీకు కాదు అని అందరూ నన్ను ఇట్లా అంటే కించపరిచిండు కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు సార్. మా మదర్ కూడా ఒక 1 week అయిన తర్వాత సర్లే చెయ్యు చెయ్యు అని చెప్పింది, ఎంకరేజ్ చేసింది సార్. మా హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేశారు. అది చాలా ప్లస్ పాయింట్ సార్ నాకైతే. కానీ కొన్ని డేస్ తర్వాత ఒక 1 week తర్వాత నేను చేయగలుగుతానా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు తిరిగినాయి సార్. కొన్ని డేస్ అయిన తర్వాత 1 week అయిన తర్వాత అసలు నేను చేయలేనేమో ఇంకా అన్నట్టు అయిపోయింది. కానీ రాగి జావా తీసుకున్నాను సార్ అప్పుడు. కానీ రాగి జావా నా బాడీకి సెట్ కాలేదు సార్. అంటే వేడి ఎక్కువైపోయి నోస్ దగ్గర ఇట్లా పగిలిపోయింది సార్. అంటే ఫీవర్ ఎక్కువైపోయి ఇట్లా నోస్ దగ్గర పగిలిపోయింది. కానీ ఇంకా నేను ఏం చేయాలి అసలు, నాకు కాలేదు సార్. కానీ చేసేసిన అసలు గాడ్ గ్రేస్ సార్, అంతే అది చెప్పాలంటే. ఇక్కడికి రావడానికి అంటే నేను రావడానికి ఫస్ట్ బిఫోర్ నేను ఉన్నదానికి ఈ రోజు ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్ నా లోపల. థింకింగ్ పవర్ కానీ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ. యాక్చువల్లీ నేను నార్మల్ గా ఏదైనా ఈవెన్ కాలేజ్లలో వైవా ప్రోగ్రామ్ అంటే ఇట్లా వణికిపోయేదాన్ని సార్. అంటే నలుగురిలో మాట్లాడకపోయేదాన్ని. ఎంత ప్రిపేర్ అయినా కానీ అక్కడికి వెళ్ళేసరికి పోయేది సార్. కానీ ఇప్పుడు నేను ఓకే, ఐ కెన్ హ్యాండిల్. మరీ అంత పబ్లిక్ స్పీకర్ కాకపోయినా ఓకే, స్పీక్ చేయగలుగుతున్నా ఇప్పుడైతే. సో అట్లా అదొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్. మళ్ళీ తర్వాత ఇక్కడ నేను అంటే అప్రిషియేట్ చేసుకునేది ఏంటంటే సార్, ఇంట్లో వరకు మళ్ళీ పాపని హ్యాండిల్ చేస్తూ ఈ సమయం కంటిన్యూ చేస్తున్నాను కదా సార్. అదైతే చాలా హ్యాపీ సార్ నేనైతే. ఇంకా చిన్న పాపతో అసలు ఎవ్వరు కాదు కదా సార్. తను నైట్ లో అసలు పడుకోదు సార్. 3 అవుతుంది డైలీ పడుకునేసరికి. ఇంకా నేను మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇట్లా మళ్ళీ నైట్ అంతా మేల్కో ఉంటే ఆకలేస్తుంది సార్ నాకు. కంపల్సరీ అది నైట్ అవర్స్ లో మేల్కో ఉంటే మార్నింగ్ అవర్స్ కంపల్సరీ అది ఆకలిస్తుంది. కానీ అట్లా కూడా నేను హ్యాండిల్ చేసుకున్నాను సార్. అట్లా నేను నైట్ అవుట్లు చేసినప్పుడు నాకు అంటే నా ప్రాబ్లం సార్ అది. మేల్కున్నప్పుడు కళ్ళు తిరిగేవి. కానీ అదైతే హ్యాండిల్ చేసుకున్నాను సార్. అదైతే చాలా హ్యాపీ. నేను ఇక్కడికి వచ్చినందుకైతే చాలా హ్యాపీ సార్. అన్ని ప్లేస్లే కానీ ఇప్పుడు నేను అనుకున్నది అంటే అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాను సార్. ఇంకా అవ్వలేదు, అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నా. సెకండ్ లెవెల్ కూడా స్టార్ట్ చేయడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను సార్. అంటే ఏమి ఆటంకాలు లేకపోతే మాత్రం నేను ఖచ్చితంగా సెకండ్ లెవెల్ కూడా కంటిన్యూ చేస్తాను సార్. మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి ఇట్లా నేను ఇట్లా మా మదర్ ఇట్లా తీసుకెళ్ళింది ఆస్ట్రాలజీ దగ్గరికి అని. ఆ డిప్రెషన్ లోనే నేను చాలా ఏమంటారు ఉండే సార్. ఇప్పుడైతే అది కొంచెం ఆ, మీ మాటలు విన్న తర్వాత చాలా అయితే క్యూర్ అయింది. ఓకే, ఏదైతే అది కానీ అన్నట్టు ఉంది సార్. నేను ఇంకా ఇంకా చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ అయితే అంటే స్పీడ్ గా కాకపోయినా కానీ స్లో అయినా చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్.
కానీ నార్మల్గా అయితే నేను బిఫోర్ ఇక్కడికి రావడానికి ముందు అయితే ఏదన్నా ఇక్కడ ఏదన్నా ఫోన్ పెట్టినా గానీ మర్చిపోతాను సార్. అంటే అంత ఓవర్ థింకింగ్ వల్లనో ఏంటో తెలీదు గానీ అట్లా ఎన్నో ఫోన్స్ పోయినాయి సార్ నావి. కానీ ఇప్పుడు కొంచెం ఏందంటే నా పైన నాకు కొంచెం ఏకాగ్రత భావం అంటారు కదా సార్, అది పెరిగింది. అదే. థ్యాంక్ యూ సార్. ఏ ఏ రోజు గూడా నేను కంప్లెయింట్స్ చెప్పలేను సార్. ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని. అట్లా నేను నార్మల్‌గా ఒక 2 డేస్ నా వల్ల కాకపోతే అన్నం మిక్సీ చేసుకొని జావా లాగా చేసుకొని తాగాను సార్. ఇంకా 2 డేస్ తప్ప నేనింకా ఏ రోజు గూడా అన్ని లిక్విడ్సే తీసుకున్నాను సార్. చాలా అయితే హ్యాపీ ఉంది సార్ నేనైతే ఈరోజు. ఇది సార్ నా రివ్యూ. వండర్ఫుల్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.